అన్నా మీ గురించి అన్నకి చెప్పి పిలుస్తాను, అప్పుడు రండి. సరేనా? దిగండి. ఓకేనా? కుంప బాగానే కట్టాడు రోయ్. మనకు జాబులు ఇవ్వడం కన్ఫామ్ రా మామ. రేయ్ ముందు ఆ స్పీడ్స్ బ్యాగ్ లో పెట్టరా. నిన్ను ఇలా శంకరన్న చూశాడంటే జాబులు ఇవ్వడం కాదు, మనల్ని బయటికి పొమ్మంటాడు. అయ్యా, మీకిది ధర్మం కాదు. బడిపంతులుగా రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బుతో ఆ స్థలం కొన్నాను. ఇంకా పిల్ల పెళ్లి చేయాలి. అందుకు మంచి రేటుకు ఆ స్థలం అమ్మటం తప్ప నాకు వేరే దారి లేదు. అలాంటిది ఇంత తక్కువగా మీరు లాక్కోవటం అన్యాయం బాబు. మాస్టర్, అన్యాయం అని అరిస్తే అక్కడి కూతురు బతుకు అన్యాయం అయిపోతుంది. కాబట్టి సైలెంట్గా ఈ కాగితాల మీద సంతకాలు పెట్టేసి ఇచ్చింది పుచ్చుకొని చెక్కాయ్. అయ్యా, కాస్త కనికరించండి. నా మాట వినండి అయ్యా. సరే, కనికరిస్తాం. సరిపెట్టే సంతకాలు పెట్టేసి దొబై. మీరెన్ని చెప్పినా నేను సంతకాలు పెట్టను. అలాగా రే మళ్ళీ అన్నా, వెళ్ళి కూతుని లాక్కొచ్చాడు. దాని ఒంటి మీద నేను సంతకాలు పెట్టాలి. వద్దయ్యా, నా కూతురికి కాగితాలు పెట్టండి. నేను సంతకాలు పెడతాను. నేను సంతకాలు పెడతాను. నా కూతురు పట్టుకేం చేయకండి. నా కూతురు మాస్టర్ గారు ఇప్పుడు లైన్లోకి వచ్చారా? ఒరేయ్, ఇంత తక్కువ డబ్బులకి నా ఆస్తి లాక్కున్నారు. దేవుడున్నాడు, దేవుడు అనేవాడున్నాడు. దేవుడు అనేవాడున్నాడు. ఇంతకెందుకు అనుభవిస్తావురా? ఇంతకెందుకు అనుభవిస్తావు? అన్నా నమస్తే. హే దాసు, రా రా రా. ఏంటి సంగతులు? అదేనన్నా, ఓ 2 కుర్రోళ్ళు తీసుకొచ్చాను. ఎక్కడున్నారు? అన్నా ఒక్క నిమిషం అన్నా. ఒరే కుర్రోళ్ళు, అన్న పిలుస్తున్నాడు, పోండ్రా. దిక్కులు చూస్తారేంట్రా, రండ్రా. త్వరగా రండ్రా. మీకు చెప్పానే, మన బాస్ ఆయనేరా. నమస్తే సార్, ఐఎమ్ విశాల్. నమస్తే అన్న. నన్ను అందరూ రాంబాబు అంటారన్నా. ఇష్టం ఉన్న వాళ్ళు ముద్దుగా రాంబో అని పిలుస్తారన్నా. మా దాస్ మీకంత వివరంగా చెప్పే ఉంటాడు. చెప్పానన్నా. నా కండిషన్స్కి లోబడి 3 ఏళ్ళు నా దగ్గర పనిచేయాలి. మీరు అంటే మీరు అడిగిన దానికన్నా ఎక్కువ అమౌంటే ఇస్తా. ఇదిగో ఈ 1,00,000 అడ్వాన్స్గా ఉంచండి. రైట్. ఈ అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. ఇంకా ఆలోచించుకోవడం లేవు. ఆ లక్ష్యం మా వైపు పెట్టండి. జిక్. మా లక్ష్యం మీ వైపు పెడతాం. ఇంతకీ సంతకం ఎక్కడ పెట్టాలి? రే ఒకసారి చదువుతాం రా. ఊరి తింగరోడా, జాబ్ లో జాయిన్ కాక ముందే జీతం ఇస్తానంటే ఇంకా అనుమానిస్తావేంట్రా? ముందు మూసుకొని సంతకం పెట్టరా. సరేరా. తీసుకోండి సార్. ఏ దాసు, అలాగే అన్నా, తీసుకో. ఆగరా. ఏమైందిరా? ఏ పనికైనా నీతి నిజాయితీ ఉండాలి. మనం అడక్కపోయినా ఆయన నెల జీతం ముందే ఇచ్చి ఆయన నిజాయితీ నిరూపించుకున్నాడు. మనం కూడా
మన సర్టిఫికెట్స్ ఆయనకి ఇచ్చి మన నిజాయితీ నిరూపించుకున్నాకే అప్పుడు ఆ డబ్బు ముట్టుకుందాం. అయి కరెక్టేరా రే ఇవెందుకు ఇప్పుడు నువ్వు ఆగన్నా, మా సర్టిఫికెట్ తీసుకుంటే తప్ప మేము ఆ డబ్బు ముట్టుకోం. దాసు దాచు అలాగే అన్న ఇవ్వండిరా. ఇంతకీ నేను చేయాల్సిన జాబ్ ఏంటన్నా? ఆ తర్వాత చెప్తా. ముందు ఈ డబ్బు తీసుకెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అన్నా. వెళ్ళండి వెళ్ళండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.